మాధవ్ నో, ఈసారి మీ తమ్ముళ్ళు లేరు, మా కజిన్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, సౌమ్య కూడా లేదు. డైరెక్ట్ టు ద పాయింట్. ఓకే, మీరు ఎన్ఆర్ఐయా ఆర్ ఎన్ఆర్ఐతో డీల్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, మనందరికీ తెలుసు 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు అని. బట్ అది ఓన్లీ ఫర్ రెసిడెంట్ ఇండివిజువల్స్కి. సో ఎన్ఆర్ఐస్ ఈ రిబేట్ అనేది మీకు లేదు. సో 2.5 lakhs యాజ్ పర్ ఓల్డ్ రిజిమ్ ఆర్ 4 lakhs యాజ్ పర్ న్యూ రిజిమ్ ఇన్కమ్ దాటింది అని అంటే మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. అలాగే మీరు మీ ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకుంటున్నారా? బయర్కి కంపల్సరీ టాన్ నెంబర్ అనేది ఉండాలి ఫర్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్. ఫ్రమ్ 1st October 2026 పాన్ బేస్డ్ ఫార్మ్స్ రిలీజ్ అవ్వచ్చు. అండ్ టీడీఎస్ అనేది 12.5% ప్లస్ సర్చార్జ్ ప్లస్ సెస్ అనేది పే చేయాలి, 1% అనేది కాదు. మీరు మీ ప్రాపర్టీ ఆల్రెడీ సేల్ చేసేసారా? అలాంటప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ అనేది లాంగ్ టర్మ్ అయితే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 30% పే చేయాలి. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది లేదు. సో డైరెక్ట్గా ఫ్లాట్గా లాంగ్ టర్మ్ అయితే 12.5% అనేది పే చేసేయాలి. She Smriti Sri Sure, a chartered accountant and a company secretary. He is Madhav Sure, chartered accountant and company secretary. Stay tuned for more professional updates.